హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఆఫ్టర్నూన్ పిల్లలతో నా డే ఎలా ఉంటుందో చూపిస్తాను. అసలు ఇంకా పాప అయితే నిద్ర లేచింది 12:30కి. ఫస్ట్ అయితే తనకి ఎగ్ తినిపించేసాను. ఇంకా తనకి ఎగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎగ్ తిన్నది, సతాయించదు. ఎగ్ తినమంటే మంచిగా తినేస్తుంది. ఇంకా మా చిన్నోడికి అయితే ఇంకా ఉగ్గు తినిపించేసాను. తనైతే కొంచెం సేపు బాల్తో ఆడుకుంటూ ఉంటాడు కాసేపు. ఇంకా తనకి ఆటలు అంటే చాలా ఇష్టంగా ఇంకా ఆడుకొని పడుకున్నాడు తనైతే. ఇంకా మా చిట్టి తల్లి చూడండి అసలు ఫోన్తో మాట్లాడుతుందంట. ఇంకా నన్ను కూడా ఫోన్ మాట్లాడమని నాకు ఇస్తుంది. లేదమ్మా నువ్వు మాట్లాడేస్తే అంటే, లేదు మమ్మీ నువ్వు మాట్లాడు మమ్మీ అని ఇంకా తను ఫోన్ చూడండి ఎలా ఇస్తుందో అసలుకి. ఇంకా నవ్వుపించాను కొంచెం సేపు తనతో. ఇంకా తనతో ఆట ఆడితే తనకి సంతోషం అసలు. ఇంకా అదొక హ్యాపీనెస్ పిల్లలకి. ఇంకా మనం ఆడుతూ ఉంటే ఇక వాళ్ళకి సంతోషం వాళ్ళతో ఏంటో అసలుకి. ఇంకా ఆమెకైతే టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. ఆ టెడ్డీ బేర్తో ఎంతసేపైనా ఆడుతుంది. దాని మీద కూర్చోవడం అట్లా ఆడుతూ ఉంటుంది. ఇంకా మాకైతే ఫుల్ గాలి వర్షం ఇవన్నీ వస్తూ ఉన్నాయి అసలుకి. పిల్లల బట్టలు ఆరేసాను, ఇంకా ఫుల్ వర్షం వచ్చేస్తుంది. త్వరగా తీసేస్తున్నాయి, ఇంకా తడిచిపోతాయి ఇంకా బట్టలని. నేనైతే ఇంకా వీక్లీ వన్స్ ఇద్దరివి పిల్లలవి ఒకేసారి వేసేస్తాను. ఇంకా మనం ఈ కాలంలో ఉతకాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. మోస్ట్లీ ఇంకా వర్క్స్ బిజీ అయిపోయాం కాబట్టి ఇంకా తప్పదు కదా. ఇంకా మా పాప అయితే అస్సలు దిగదు. ఇంకా చూడండి అట్లా వేస్తూ ఉంటుంది. నిద్ర లేచాడు ఇంకా లేసి ఇక చూడండి వాళ్ళ నాయనమ్మతో ఆడుతూ ఉన్నాడు. ఇంకా తనైతే ఆమెకి ఇంకా మళ్ళీ బాల్ తీసుకొచ్చింది. ఎక్కువసేపు టెడ్డీ బేర్ అయిపోయింది, ఇంకా బాల్తో ఆడిపోతుంది. ఆ బాల్స్ చూడండి 2 తీసుకుంది, ఒక్కటి కూడా కాదు. అట్లా స్పెండ్ చేస్తూ ఉంటుంది ఆ బాల్తో. తనకి ఇష్టం బాల్స్తో కూడా చాలాసేపు ఆడుతుంది. ఇంకా పిల్లలతో మనం ఇట్లా ఆడుతూ ఉంటే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది అసలు. ఎందుకో ఏమో అసలు నేనైతే చాలా స్పెండ్ చేస్తాను పిల్లలతో టైమింగ్స్. వాళ్ళకి బ్యాట్ బాల్ ఆడియడం, ఏదో ఒకటి యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను తను చిన్నపిల్లలకి ఇద్దరికి. అంతే ఆ యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా యాక్టివ్ అయిపోయి ఇంకా వాళ్ళకి నచ్చింది అట్లా ఆడుతూనే ఉంటారు. ఇంకా పాప చూడండి మంచిగా క్రికెట్ ఆడమని చెప్తే మంచిగా ఆడుతుంది. ఆ బాల్ ఎంత దూరం పడ్డా కానీ ఇంకా ఆ బాల్ కోసం వెళ్తూనే ఉంటుంది. నాకేమో కింద పడుతుందేమో అని భయం అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇంకా పిల్లలకి తెలియదు కదా. అందుకే ఇంకా ఆట అయిపోయింది. ఇంకా వచ్చేసింది చిట్టి తల్లి మిర్రర్ దగ్గరికి వచ్చి చాలాసేపు ఇక అందులో ఏమున్నాయేమో ఒకటే సర్దేస్తుంది. ఇంకా ఆ మిర్రర్ని అయితే అబ్బాబ్బాబ్బా నెయిల్ పాలిష్ తీస్తుంది, ఇంకా అవన్నీ ఇంకా పౌడర్ డబ్బా అన్నీ తీస్తుంది, సగబెడుతుంది. అది చూడండి అది ఊపడం ఎందుకు, అందులో ఏదో ఉంది అని ఆమెకి అట్లా అనిపిస్తుంది. ఇక ఎప్పుడు వేస్ట్ చేద్దామా, ఎప్పుడు కింద పడేద్దామా అని ఉంటుంది. అవన్నీ తీస్తుంది, చూస్తుంది. అసలు ఏంటివి ఇవి, నాకు అవసరం ఉన్నాయా లేదా అని చూస్తుంది అసలుకి. అబ్బో ఎంతసేపు ఆడుతుంది, అంతే ఆడుతుంది. ఆ అద్దం దగ్గర నుండి అసలు లెగదు అసలుకి. అంత ఇష్టం తనకి మిర్రర్ అంటే. ఎందుకంటే ఇక పౌడర్ డబ్బా ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. ఇక అవన్నీ ఎప్పుడు కింద పడేస్తే మమ్మీకి ఎప్పుడు పని పెడదామా అని చూస్తూ ఉంటుంది మా చిట్టి తల్లి అయితే. ఏం చేస్తాం ఇక తప్పదుగా. ఇక ఈవినింగ్ అయ్యేసరికి ఇక పాపకైతే స్నానం చేయించేస్తాను. చేయించగానే ఇంకా చూడండి ఇంకా చూడండి పౌడర్ వేసిన. ఇంకా నాకెందుకు ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టలే మమ్మీ అని ఇంకా తనే తీసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకుంటుంది. ఎంత చెప్పినా వినదుగా. ఇక ఫెయిర్ అండ్ లవ్లీ ముఖానికి రాసుకునేది పోయి తలకి అబ్బా తల మొత్తం ఖరాబ్ చేసుకునేది. జుట్టు వేసిన ఆ జుట్టు చూడండి ఎట్లా తీసుకుందో తనైతే. ఎంతసేపు చూడాలి ఆటలు, చిన్ని ఆటలు వీళ్ళవైతే. కొంచెం సేపు ఇట్లా పడుకుందామా అంటే పడుకోనియరు. ఎందుకు పడుకోనిస్తారో మమ్మీ ఎందుకు పడుకోవాలి అని అనిపిస్తుంది వాళ్ళకి. ఒకటే ఆటలు, వాళ్ళని వదిలేసి మనము ఉండలేము. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.